ఇంకా ఇవన్నీ పెడితే నేను ఎట్లా లాజిక్‌కి కనెక్ట్ అవుతాను చెప్పండి? సినిమాలో హీరో వాళ్ళ కూతురు ఇలా వెళ్తుంటదండి రోడ్ మీద. సైకిల్ తొక్కుంటూ ఎళ్తుంటది. అరే! కింద పడిపోతది. కింద పడిపోతే జనరల్‌గా అరే! ఎవరైనా సరే అమ్మ అని అంటారు. కానీ సినిమాలో ఏం చూపిస్తారంటే నాన్న అంటదండి. అరే! ఎందుకురా అంటే అతి అన్నిట్లో అతి, 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 అతి సెంటిమెంటు, నాన్న సెంటిమెంట్ అన్నిట్లో. ఏమండి ఇలా తీస్తావంటే నేను కనెక్ట్ అవ్వను. ఎమోషన్ అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయాలి. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ. యాజ్ యూజువల్‌గా ఎక్స్‌పెక్టెడే. ఓకే. ఇప్పుడు నాకేమనిపిస్తుంది మూవీ అంటే, మూవీ ప్రిడిక్షన్ నేను చెప్తున్నానండి. సినిమా మాత్రం కొంచెం ప్లాట్ బానే ఉంటదనిపిస్తుంది. మేబీ ప్రిడిక్టబుల్ అయినప్పటికీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ టేకింగ్స్ అయితే నాకు ట్రైలర్‌లో కనిపించింది. ఎస్పెషల్లీ నాకు స్టోరీ గ్రిప్పింగ్‌గా ఉంటదేమో అనిపిస్తుంది. అండ్ రవితేజ గారి పెర్ఫార్మన్స్ కూడా, యాక్టింగ్ కూడా ట్రైలర్‌లో ప్రకారంగా అయితే చాలా సటిల్‌గా చేశారన్నట్టు నాకైతే అనిపించింది. నేనైతే ఖచ్చితంగా ఆగస్ట్ 21న ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని అయితే ఈ మూవీకి వెళ్తాను.